భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. యుద్ధ భయంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. ఏ క్షణాన భారత్ దాడి చేస్తుందేమోనని శత్రుదేశం భయపడుతోంది. అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్ ఇప్పుడు రష్యా తలుపు తట్టింది. మాస్కోలో పాకిస్తాన్ రాయబారి మొహమ్మద్ జమాలీ ఉద్రిక్తతలను తగ్గించడంలో రష్యా సహాయం కావాలని వేడుకున్నారు. మరో ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన భీకర ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించేందుకు పాకిస్తాన్ రష్యా దౌత్యపరమైన సహాయాన్ని కోరింది. ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ మాట్లాడుతూ రష్యాకు భారతదేశంతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. రష్యాకు పాకిస్తాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. తష్కెంట్ ఒప్పందం ప్రస్తావిస్తూ జమాలీ రష్యాతో మధ్యవర్తిత్వం గురించి మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా తన మంచి సంబంధాలను ఉపయోగించుకోగలదని ఆయన అన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాలను ఉపయోగించి 1966లో తాష్కెంట్ చర్చల సమయంలో భారత్ పాకిస్తాన్ సాయుధ సంఘర్షణను ముగించడంలో రష్యా సానుకూల పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా మధ్యవర్తిత్వం వహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య సరిహద్దులో పెరుగుతున్న వివాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ఇషాక్ జార్ రష్యా విదేశాంగ మంత్రితో టెలిఫోన్ ద్వారా మాట్లాడారని తెలిపింది. ఇక ఈ సమయంలో ఢార్ పరిస్థితి గురించి లావ్రోవ్కు తెలిపారు. పరిస్థితిపైన లావ్రోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి దౌత్య ప్రయత్నాల ప్రాముఖ్యతను చెప్పారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించాలని ఆయన చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. టర్కీకి చెందిన టీజీసీ భూయుకడా అనే భారీ యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేర్చింది. 2013లో జల ప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు. గస్తీ కాయడంలో అందవేసిన చెయ్యి పలు నౌకాదళ విన్యాసాలలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన నౌకలకు జల మార్గాలను భారత్ నిషేధించింది. మరోవైపు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండడం వల్ల భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చని పాకిస్తాన్ కలవరం చెందుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.